నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. సుప్రీంకోర్టు ఇటీవల సంచలనమైన తీర్పిచ్చింది దళిత క్రైస్తవుల అంశం మీద. దాని గురించి మనతో మాట్లాడడానికి 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి మోత్కుపల్లి నరసింహ గారు ఉన్నారు. నమస్కారం అన్న. ఆ తీర్పు పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా? నేను ఇవాళ కాదు, చాలా సంవత్సరాలుగా నేను ప్రభుత్వాల ముందు, ఎన్టీ రామారావు ముందు, చంద్రబాబు నాయుడు గారి ముందు కూడా ఉంచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకే. విషయం ఏమిటంటే, అసలు క్రైస్తవులుగా మారటానికి కారణం ఎవరు? ఎవరు? అసలు క్రైస్తవుల సైడ్ చూడటానికి కారకులు ఎవరు? కదా, వ్యవస్థే కదా. అవును. మా గుళ్ళకి రావద్దంటారు, మా బల్లెకి రావద్దంటారు, మీరు చదువుకోవద్దంటారు, మమ్మల్ని ముట్టుకోవద్దంటారు. మరి ముట్టుకున్న కాడికి పోతారు కదా, రమ్మన్న కాడికి పోతారు కదా. మరి రమ్మన్న కాడికి పోవద్దు, ఉండమన్న కాడ ఉండొద్దు అంటే ఏమన్నట్టు? ఇది మనసుకు సంబంధించి, దేవుడు అనేటువంటి వాడు మనసుకు సంబంధించి ఈ భౌతికపరమైనటువంటి అవసరాలు తీర్చడానికి ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి, దాన్ని అందుకుంటుంటాం. కులం ఎక్కడ పోతుంది సార్? క్రైస్తవుడైనా కూడా కులం అడిగిపోతుంది. కాబట్టి దళితులు పొందేటువంటి అన్ని అవకాశాలను కూడా దళిత క్రైస్తవులు కూడా పొందాలనేదే నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి వాళ్ళను బలవంతంగా ఏదో కట్టుదిట్టం చేయాలని అనుకోవటం బుద్ధి తక్కువతనం నా ఉద్దేశంలో. సుప్రీంకోర్టు తీర్పుని మీరు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకం, అనుకూలం కాదు. ఆ జడ్జిమెంటే తప్పు. పాపం ఎట్లిచ్చాడో ఆయన, మనం ఆయన అనకూడదు. కానీ బట్ వ్యవస్థలో పూర్తిగా అవగాహనతో ఇస్తే బాగుండు. అసలు వీళ్ళు మారడానికి కారణం ఏందనేది మాట్లాడకుండా ఉత్తగానే జడ్జిమెంట్లు ఇస్తే సరి అయింది కాదు. నేను అనేది ఏంటంటే, అసలు ఈ క్రైస్తవులుగా మారటానికి కారణం ఈ వ్యవస్థ. కాబట్టి ఎవడు మమ్మల్ని ముట్టుకోవద్దు, ఎవడు మా గుళ్ళకు రావద్దు, ఎవడు మా బళ్ళకు రావద్దు అనేటువంటి అభిప్రాయం ఎందుకు వచ్చింది అసలు? అంటే ఈ తీర్పు వెనక ఏమన్నా బీజేపీ కుట్ర ఉందనుకుంటున్నారన్న? ఎవరి కుట్రన్నా ఉండని సార్, మానవత్వం లేనటువంటి కుట్రలు మంచిది కాదు. మానవత్వం కోణం నుంచి చూడండి సార్, దళితుల్ని ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం కులం పోవాలనే మాట కంటే కులం ఉండాలనే వాదన తీసుకొస్తాం. ఇది మంచిది కాదు కదా. మారుతున్న సమాజంలో మీరు కూడా మారండి. బీజేపీ పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ తమ్ముళ్ళు కానీ అందరూ మీరు మారండి. అందరం ఒకటవుదాం, పోక ఆడిపోతాం. హిందూ దేశంలో అందరం ఇక్కడ సమానమే కదా. మరి అటువంటి అనుకున్నప్పుడు మీరు కూడా మారాలి, అందరినీ ఒకటిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని బలవంతంగా మనుషులను కొట్టి తిట్టి చేస్తే అది సరి అయింది కాదంటే నాకు. అంటే చాలామంది విశ్లేషకులు కానీ, రాజకీయ నాయకులు కానీ బెనిఫిట్స్ ఏమో హిందూ మతంలో పొందుతూ మతం మారి ఎలా రిజర్వేషన్లు పొందుతారు, అట్రాసిటీ మీకు ఎలా వర్తిస్తుంది అని కూడా వాదిస్తూ ఉన్నారు. లే హిందూ మతం నుంచి మొదట మనకు రాజ్యాంగం ఇస్తుంది. ఓకే. ఈ భారత రాజ్యాంగం మనకు, అంటే అక్కడ కుల వ్యవస్థ ఉంది కాబట్టి మీకు అవి ఇస్తున్నారు. క్రిస్టియానిటీలో కుల వ్యవస్థ లేదు కదా అంటున్నారు. ఎందుకు లేదు? రెడ్డి క్రైస్తవుడు ఉన్నాడు, కమ్మ క్రైస్తవుడు ఉన్నాడు, వెలమ క్రైస్తవుడు ఉన్నాడు, మాదిగ క్రైస్తవుడు ఉన్నాడు, మాల క్రైస్తవుడు ఉన్నాడు. కులం లేనిది ఎక్కడ సార్? కులం అంతటి ఉంది. కాకపోతే దళితులు ముట్టుకోవద్దు అనే దాని మీద కదా వాళ్ళు డిఫర్ అవుతున్నారు. మా గుళ్ళకు రావద్దనే దాని మీద కదా వాళ్ళు డిఫర్ అయ్యేది. ఎందుకు డిఫర్ అయ్యారు అసలు? ఈ డిఫర్ కావడానికి కారకులు ఎవరు అనేది మొదట మీరు పరిశీలన చేస్తే తర్వాత ఏదైనా మాట్లాడచ్చు. కాబట్టి ఆ పరిశీలనతో కనుక ముందుకు పోతే మేము ఎంత సఫర్ అయ్యామో ఖచ్చితంగా మోడీ లాంటి ఒక మంచి నాయకుడు ఆలోచించాల్సిన విషయం. ఆయనకే మంచి పేరు వస్తుంది. మొన్న వర్గీకరణ విషయంలో కూడా ఆయన ఒక మంచి మాట మాట్లాడిపోయాడు. ఇక్కడ ఆయనకు మంచి పేరే వచ్చింది కదా, చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? కాబట్టి కులాలు, ఏ కులాలు అయితే సఫర్ అవుతున్నాయో ఆ కులాల గురించి ఆలోచించినోడే లీడర్. కాబట్టి మోడీ గారు ఈ కుల వ్యవస్థ ఇదొక రాచపుండు, ఇదొక విషపురుగు, దీన్ని నలిపేస్తేనే జాతి మొత్తం బాగుపడుతుంది. ఎన్ని నువ్వు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇచ్చినా కులం అనేది ఉన్నంత కాలం విన్నరా, అది ఏ విషయంలో కూడా అది ఎవరు సహించరు, అది మంచిది కాదు. మొదట మీరు కులాలు పోయే ప్రయత్నం చేయండి, వ్యవస్థను రద్దు చేయండి. అట్లా రద్దు చేస్తే ఆటోమేటిక్గా మోడీ లాంటి వాడే రద్దు చేసిన పదం వాడితే ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజే వచ్చింది. అంటే కరెక్ట్గా ఆయన సంవత్సరక రోజే ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. అలాంటి కేసులో ఆయన ఇంప్లీడ్ అయి కూడా ఉన్నారు. అంటే దీన్ని మీరు ఎలా చూస్తారన్న? ఏదాన్ని అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజే సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది, ఎగ్జాక్ట్గా అదే రోజు. నేను
నాకు తెలియదు ఆ విషయంలో, నేను ఎక్కువ మాట్లాడలేను. కానీ ఉమ్, అసలు మతం ముచ్చట బయటికి తీసుకురావటం కంటే మొదట ఉమ్, ఈ వ్యవస్థలో ఉన్న లొసుగులు ఎందుకు ఆలోచించారని నా అభిప్రాయం. ఓకే వ్యవస్థలో ఉన్న లొసుగులు ఎందుకు ఆలోచించారు మీరు? ఓకే ఆ, మేమంతా చేరవా బీజేపీలో, మా జాతిలో చేరవా? ఉమ్, ఇప్పుడు మీరు మీరు కులం అనేది పోవాలనేది ఆలోచన ముందుకు తీసుకురాకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నారు. ఓకే కుల వ్యవస్థను మీరు రద్దు చేయండి, బీజేపీ ప్రభుత్వం, ఓకే అందరం సంతోషపడతాం కదా. ఓకే ఇవాళ భారతదేశంలో దళితులు బీజేపీ వైపు పోకపోవటానికి కారణం మెయిన్గా కుల వ్యవస్థ. ఓకే ఈ కులాన్ని మీరు పోవాలనే మాట మీరు మాట్లాడకపోవటం వల్లనే దళితులు మీ పార్టీలో చేరతలేరు. ఓకే ఇది ఒకటి గమనించుకోవాలి పార్టీ. ఉమ్. ఇప్పుడు మోత్కుపల్లి నరసింహులు గారు అంటే ఆంధ్ర తెలంగాణ రెండు కూడా దళిత నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడులు ఎక్కువగా జరుగుతాయి. మీకు ఇక్కడి నుంచి మీరు ఒక పెద్దన్నగా ఒక పెద్ద నాయకుడిగా అక్కడున్న ప్రజలకు ఏమన్నా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? వాస్తవంగా దాడులు ఇట్లాంటివి అనేటువంటి మంచి కావు, దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఓకే రెండోది ఏంటంటే మతం పేరు మీద దాడులు అనేటువంటి మంచి కావు, దానివల్ల వ్యవస్థకే నష్టం వస్తుంది, టోటల్ వ్యవస్థకే నష్టం వస్తుంది. కాబట్టి ఈ దాడులను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. రెండోది అట్లా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంది. అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, తప్పు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే ధన్యవాదాలు.